హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఈ వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైన, అదేవిధంగా ఎంతో శక్తినిచ్చేటటువంటి అటుకులతోటి ఈరోజు మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నామండి. ఆ రెసిపీనే మనం పోహా అని చెప్పేసి అంటాము. దాన్నే మనం తెలుగులో పచ్చి అటుకులు అని కూడా అంటామండి. ఈరోజు మనం ఈ దొడ్డటుకులతో పోహా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. ఈ పోహా అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. నేను కుకింగ్ చేసేటప్పుడు మీకు దీనివల్ల అసలు మనకున్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో అనేవి ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. వీటిని మనం దొడ్డటుకులు అంటామండి. ఇదే విధంగా మనకు సన్నం అటుకులు గూడా ఉంటాయండి. కానీ మన పోహాకు మనం దొడ్డటుకులే యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం పోహా తయారీకి మనకు ఇంగ్రీడియెంట్స్ పడతాయో వాటిని చూసుకుందామండి. ముందుగా మనం ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు మరియు వెల్లుల్లిని గూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. యాక్చువల్‌గా నేనిక్కడ కంపల్సరీ వెల్లుల్లిని యాడ్ చేశానండి. ఎందుకంటే డైలీ మనం ఓ 2 రెబ్బల్ని వెల్లుల్లిని తినడం మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. కానీ అదే విధంగా మనం డైరెక్ట్‌గా తినలేం కదా! కొంచెం హార్డ్‌గా అనిపిస్తుంది కాబట్టి, నేను ఈ విధంగా కట్ చేసి మనం చేసుకునే వాటిల్లో వేసుకుంటే ఏందంటే, మనకు తెలియకుండానే వెల్లుల్లిని మనం తినే ఆహారంలో వేసుకుంటున్నట్టు అయిపోతుంది కాబట్టి, మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అదే విధంగా ఇక్కడ మనం పల్లీలు మరియు తెల్ల పుట్నాలని గూడా నేను వేస్తున్నానండి. ఈ రెండిటిని వేయడం వల్ల మనకు ఎక్స్‌ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. మరియు పల్లీలు, పుట్నాలనేవి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివండి. సో, అందుకనే నేను ఖచ్చితంగా వీటిని వేస్తున్నాను. మరియు ఇక్కడ మనకు టమాటో అనేది చాలా చాలా మంచిదండి. ఎందుకు ఎస్పెషల్లీ నేను పోహాలో టమాటా వేస్తున్నానండి. నార్మల్‌గా పోహాలో టమాటా చాలామంది వేసుకోరు. కానీ నేను ఖచ్చితంగా వెల్లుల్లిని మరియు టొమాటోని ఎందుకు యాడ్ చేస్తాను అనంటే, టొమాటోలో మనకు లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి. దీనివల్ల మనకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మరియు అదే విధంగా గుండెకు చాలా చాలా మంచిదండి. సో, ఇక్కడ ఖచ్చితంగా నేను ఎక్స్‌ట్రాగా టొమాటోని మరియు దంచిన వెల్లుల్లిని రెండిటిని ఖచ్చితంగా ప్రతిసారి మా ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా కూడా నేను పోహాలో యాడ్ చేస్తానండి. సో, ఈ రెండిటి వల్ల మనకు ఎక్స్‌ట్రా టేస్టే కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా మనకు ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. సో, ఈ విధంగా మనం వీటన్నిటిని వేసుకొని మనం ఈరోజు పోహా చేసుకోబోతున్నామండి. ఈ దొడ్డటులు మునిగేంత వరకు మనం ఒకసారి 2 సార్లు వాటర్ పోసుకొని కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఇందులో ఉన్న డస్ట్ ఏమైనా వెళ్ళిపోతుంది. తర్వాత మనం వీటిలో మనకు ఎంత మెత్తగా అవ్వాలనుకుంటే అంత వీలుగా వాటర్ పోసుకొని ఒక 2, 3 మినిట్స్ తర్వాత వంపేయాలండి. మరీ ఎక్కువగా నానబెట్టుకోకూడదు. మన అటుకులనేవి విరిగిపోతాయి కాబట్టి. చూస్తున్నారు కదండీ! ఇక్కడ చూపిస్తున్న విధంగా, ఈ విధంగా కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మెత్తగా అవ్వకూడదు, విరిగిపోతాయి కాబట్టి. సో, ఒక 1, 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఒక 1 మినిట్ వాటర్ ఉంచేసి తీసేస్తే సరిపోతుందండి. మనం పోహా తయారీకి తాలింపు వేసుకుందామండి. పోహా తయారీ కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని పోహాకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో మనం ముందుగా ఆవాల్ని వేసుకోవాలండి. అదే విధంగా మరియు కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఆవాలు, జీలకర్ర కాస్త వేగాక అందులో మనం తీసుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలండి. పల్లీలను కొంచెం కలర్ మారే వరకు మనం వేయించుకోవాలండి. పల్లీలు కాస్త వేగాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ రెండిటిని మనం కాస్త బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక అందులో మనం తీసుకున్న పుట్నాల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మూడిటిని కూడా మనం కాసేపు వేయించుకోవాలి ఈ విధంగా. పుట్నాలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకొని మంచి దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ చాలా మంచిగా వేయించుకోవాలండి. వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇది యాడ్ చేయడం వల్ల మనకు మంచి స్మెల్ వస్తుందండి వంట చేసేటప్పుడు. మరియు అదే విధంగా మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన టమాటాను మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నామండి. టమాటా యాడ్ చేయడం వల్ల మన పోహాకు చాలా ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇందులో తురుముకొని పెట్టుకున్న కరివేపాకు మరియు అదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఎంతో కలర్‌ఫుల్‌నిచ్చే మనం పసుపుని యాడ్ చేసుకుంటున్నామండి. పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ కాబట్టి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఒక్కసారిగా ఇప్పుడు చూడండి మన మిశ్రమం మొత్తం ఎంత కలర్‌ఫుల్‌గా మారిపోతుందో. పసుపు అనేది మనకు యాంటీబయాటిక్ కాబట్టి మన బాడీలో ఏవైనా క్రిములు, బాక్టీరియా అలాంటివి ఉన్నా కూడా ఈ పసుపుని మనం రెగ్యులర్‌గా తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వాటితో పోరాడి మరి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందండి. సరిపడా మనం ఉప్పును వేసుకోవాలండి. మీ టేస్ట్‌కి చూసుకొని వేసుకోండి. ఇన్ని చాలా బాగా వేగాక మనం ఇందులో తడిపెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకోవాలండి. ఈ అటుకులు చేసుకొని మనం రెగ్యులర్‌గా తినడం ద్వారా మనకు ఎంతో ఎనర్జీ వస్తుందండి మన బాడీకి. అటుకులు వల్ల మరియు అదే విధంగా ఈ అటుకుల్లో మనకు విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి. ఈ అటుకులు మనకు ముఖ్యంగా ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అదే విధంగా ఇందులో ఎక్కువ ఐరన్ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఖచ్చితంగా రెగ్యులర్‌గా తీసుకునే వారికి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయండి. హార్ట్ హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిదండి.
ఈ అటుకుల్ని మనం మార్నింగ్ అయినా టిఫిన్ లాగా చేసుకొనైనా తినొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని కూడా తినొచ్చండి. మరియు అటుకుల్ని మనం ఇడ్లీలో గానీ, దోసలో గానీ కూడా వేసుకోవచ్చండి. అదేవిధంగా ఈ అటుకుల్ని మనము పచ్చి కూరగాయలని కడిగి శుభ్రంగా కట్ చేసి వాటిని పెట్టుకొని రా వెజిటబుల్స్‌తో కూడా అటుకుల్ని తింటే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అటుకుల్లో మనం కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నామండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకు అదనంగా విటమిన్ సి అనేది కూడా మనకు పుష్కలంగా ఈ అటుకుల్లో ఉంటుందండి. సో, అదే విధంగా మనం కొంచెం మిగిలించుకున్న మన కొత్తిమీరని ఇప్పుడు పైనుంచి చల్లుకోవాలండి. చూసారు కదండీ! మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైన పోహాను. సో, ఇలా మనం పోహాను చేసుకొని రెగ్యులర్‌గా తింటూ ఉంటే చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా ఈ పోహాను ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ తీసుకోవాలండి. ఎందుకు అంటే ఇందులో ఐరన్ ఉంటుంది. ఐరన్ వల్ల మనకు బ్లడ్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్‌గా తినాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.